హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అబ్బా మార్నింగ్ ఎట్లుంటుందండి లేవడానికి, చాలా ఇట్లా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే లేవాలనిపించట్లేదు అసలు. నైట్ కొద్దిగా లేట్ నిద్రపోయా అనమాట. అయితే పొద్దున్న లేవాలంటే 5కి అలారం పెట్టుకున్నా కూడా లేవలేక, అంటే అలారం మోగుతున్నా కూడా నేను ఆఫ్ చేసి మరి అట్లానే పడుకున్నా. 5కి 5:30కి 2 టైమ్స్ మోగినా కూడా నేను 2 టైమ్స్ బంద్ చేసి మరి పడుకున్నా. టైం తీరా చూస్తే టైం 6:20 అవుతుంది. తొందరగా లేచేసి అన్నం బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసిన. ఇంకోసారి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, టమాటా కర్రీ చేద్దామని. ఉట్టి టమాటా అయితే మా పిల్లలు తినరు, అందుకని దానిలోకి మిల్మికర్స్ చేద్దామని మిల్మికర్స్ తీసి పెట్టుకున్నా అనమాట. ఇక్కడ సైడ్ ఇంకా టమాటాలు కట్ చేసి కర్రీ చేద్దామని చూస్తున్నా. ఇంకా అదైతేనే కొంచెం తింటారు పిల్లలు. వాళ్ళకి ఇష్టం ఉన్నది చేస్తేనే ఏదో కొంచెం తింటారు, మనకి ఇష్టం ఉన్నది చేస్తే వాళ్ళు అస్సలు తినరు. ఇంక ఇక్కడ వేడి నీళ్ళు తీసుకొని తాగుదామని వేడి నీళ్ళు పెట్టుకొని మర్చిపోయినా, అవి ఎక్కువ వేడి అయిపోయినాయి అనమాట. ఇంకా అవి ఒక్కసారి అటు ఇటు చేసినా కూడా అవి చల్లగా కావు. అందుకనేసి దాంట్లో కొంచెం చల్లనీళ్ళు తెచ్చి పోసుకొని మరి తాగుదామని చల్లనీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిన. అంటే మార్నింగ్ లేచి కొంచెం హాట్ వాటర్ తాగితే మంచిది అని అంటారు కదా, అలా అని నేను కూడా తాగుదామని ట్రై చేస్తే అవేమో గొంతు దిగవు. మీకు కూడా అట్లనే అవుతుందా? చాలామంది అంటారు తాగాలి మంచిది అని, కానీ నాకు మాత్రం అవి పోవు. అసలు 1 గ్లాసు 2 గ్లాస్ 4 గ్లాస్ తాగాలంటారు, నాకు 1 గ్లాస్ కూడా పోదు. ఏదో బలవంతంగా అయితే 1 గ్లాసు 1/2 గ్లాసు తాగేస్తాం. ఇంకా తాగేస్తాను అనమాట. ఇంకా పిల్లలు లేట్ అవుతుంది కదా అనేసి చేద్దామనేసి చూస్తున్నాం. ఇంకా పిల్లలకి ఇష్టమైంది ఏదో చేసి పెడితేనే అది ఇష్టంతో తింటారు. ఇంకా ఏదో నైట్ అయితే ఏదో అనుకుంటా, ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటా, తీరా టైం అవుతున్నా కొద్దిగా ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఏదో చేసి ఏదో పెట్టిస్తా. ఇంకా పోయిన పిల్లలు వెళ్ళినాక కూడా మళ్ళీ ఒక టెన్షన్, తిన్నరా లేదా, నచ్చిందో లేదో, ఇష్టంగా తింటురా లేదా, ఏం చేస్తారు ఈ టైంకి, తినకుండా బాక్స్ అట్లనే రిటర్న్ తీసుకొస్తారా అని టెన్షన్ ఉంటుంది. కానీ ఏం చేస్తామండి, ఇంకా పిల్లలు ఏదో ఒకటి ఇంకా తినాలి, తప్పదు, తింటారు. ఇంకా మనం కూడా ఏదో ఒకటి చేసి పెడతాం అన్నమాట. అట్లా ఉంటుంది పిల్లలతోని. ఇంకా కర్రీ చేసేసి ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నా. నాకు కూడా ఇష్టం ఉండదు టమాటా, కాకపోతే కూరగాయలు ఏం లేవు అనేసి టమాటా కర్రీ చేస్తున్నాను. ఇక దానికి ఉట్టి వేస్తే మళ్ళీ తినరు అనేసి మిల్మికర్స్ వేసి చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నేను పోపు దినుసులు అనమాట, ఆవాలు జీలకర్ర అనేది చేతులు వేసుకొని చూస్తాను అనమాట. అదేందో ఏమో నా అలవాటు. దాంట్లో నుంచి చూసి పెట్టినా కూడా మళ్ళీ నేను చేతిలోకి వేసుకొని మరీ వేసి చేస్తాను అనమాట. అందుకని నాకు అంటారు అన్నీ చూసి చేసి చేస్తావు అనేసి. ఇంకా చేతులు కడుక్కుంటే కూడా మొత్తం నేను డ్రెస్కి ఇట్లా తుడుచుకుంటాను అనమాట, చల్లగా అయిపోతుంది నా డ్రెస్సు. దానికి కూడా అంటారనమాట, డ్రెస్సుకు మొత్తం వాటర్ తీసుకుంటావు అట్లా అనేసి అంటారు. కొందరు అలవాట్లు అంతే అబ్బా. చాలామంది నేను చూసినంతవరకు అయితే అట్లానే చేస్తారు. ఇంకా ఏదో ఇప్పుడిప్పుడే నేను కూడా వీడియోలు చేస్తున్నాను, అది ఎట్లా తీయాలో నాకు కూడా అర్థం అవుతలే, కాకపోతే ట్రై చేస్తున్నా. ఇంకా నచ్చుతాయి అంటే ముందు నచ్చుతాయి, స్టార్టింగ్లో నచ్చకపోయినా ముందు నచ్చుతాయి అని నమ్మకంతోనైతే నేను వీడియోలు స్టార్ట్ చేస్తున్నా. అవి సెట్టింగ్ కూడా కరెక్ట్గా రావట్లేదు, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట చేయడానికి. ఇంకా ఫోన్ వీడియోలు కూడా ఫోన్ చేతిలో పట్టుకొని తీయాల్సి వస్తుంది, అందుకని ఒక్కొక్క దగ్గర మిస్ అయిపోతున్నాయి. ఇక్కడ అన్నం అయ్యిందనమాట. అయితే నేను చూసి అక్కడ క్లాత్ ఉందేమో పట్టుకోవడానికి అని, ఇంకా దగ్గర చున్నీ ఉంటే చున్నీతోనే తీస్తున్నా. టైంకి ఇంకా చున్నీ దొరికింది కాబట్టి చున్నీతోనే తీస్తున్నా. మీరు కూడా అట్లనే తీస్తారా? నేనైతే చున్నీ అంటే చున్నీతోనే వాడతా. ఒక్కొక్కసారి పిల్లల బాస్కెట్లలో ఉన్న నాప్కిన్లతో కూడా తీసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ పిల్లలు ఇంకా మార్నింగ్ ఉట్టిని ఏం తినరు, పాలు అట్లాంటివి కూడా తాగరు. అందుకనేసి ఏదో చిన్నగా టిఫిన్ చేద్దామని చుషీలా చేద్దామని, అదే ఉగ్రాని అంటారు కదా, అది చేసి పెడదామనేసి చేశాను. ఇక్కడనేమో మిల్మికర్స్ వాటర్లో ఒక పొంగు రానికే ఉడకబెడుతున్నాను అనమాట కర్రీలో వేయడానికి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, అందుకని ఇంకా ఈ మిల్మికర్స్ వేసి కలిపేసి దింపేస్తే అయిపోతుంది. ఇంకా పిల్లలు మార్నింగ్ ఎట్లా ఇప్పుడు లేచి రెడీ అవ్వడానికి, వాళ్ళు లేవడమే 7కి లేస్తారు.
ఇంక తొందర రెడీ అవ్వడం, సతాయిస్తారు. లేవగానే అయితే బోరు, సతాయిస్తారు. ఇంక అందుకని తొందర చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనమాట. మా చిన్నోడు అయితే సతాయిస్తాడు. ఇంకా తినడం అంటే చూసిలా తింటారేమో అని అయితే చేసిన. మొత్తం మీద అయితే ఇంక వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకుంటా, కానీ వీలు కాదు అస్సలు. ఎందుకంటే చేతితోనే తీయాల్సి వస్తుంది. వాళ్ళకి రెడీ చేయడం ఎలా, తినబెట్టడం ఎలా, అసలు వీలు కావట్లేదు. చేతితోనే తీస్తా కాబట్టి వీడియోలు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఒక ముగ్గు పెట్టుకొని, ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని, ఇంకా స్నానం చేసేసి పువ్వులు తీసుకొద్దామని కిందికి వచ్చా అనమాట. ఇక్కడ చెట్లు చూస్తే మొత్తం వర్షాలు పడ్డాయి కదా, మొత్తం ఎక్స్ట్రా పిచ్చి చెట్లే ఎక్కువ అయిపోయినాయి దాంట్లో. అసలు పోయి తెంపుదామన్నా కూడా భయం అనిపించింది. ఎక్కువ అట్లా దగ్గరకు వచ్చేసినాయి అనమాట చెట్లు. ఇట్లా ఏమంటారు, కంది చెట్లు అవన్నీ అయినాయి. పూల చెట్లు కాకుండా కంది చెట్లు, జొన్న చెట్లు అవన్నీ అయినాయి అనమాట. ఇంకా తెంపుకుంటుంటే కూడా నాకు కొంచెం భయం అనిపించింది. చెట్లు కదా, వర్షాలు మొన్న వరకు వర్షాలు ఫుల్ పడ్డాయి కదా అనేసి. ఇంకా చీమలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కూడా ఇట్లా చీమలు, దొడ్డు చీమలు ఉంటాయి అండి, బ్లాక్ కలర్. అవి చాలా ఉన్నాయి అనమాట కాళ్ళ దగ్గర. ఎక్కుతున్నాయి, భయం అనిపించింది అప్పుడే. ఇట్లా పైనకి ఎక్కుతున్నాయి అనమాట, కాళ్ళ పైనకి. చాలా భయం అనిపించింది. ఇంకా తొందరగా పువ్వులు అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ శంకుపూల చెట్టు అనమాట. దీనికి మస్తు ఫ్లవర్స్ అవుతుండే వర్షాలు పడకముందు. వర్షాలు పడిన నుంచి అసలు పువ్వులే కావట్లేవు ఎందుకో మరి. ఇంకా ఉన్న కాడికైతే కొన్ని పువ్వులు తీసుకొని వెళ్తున్నా. ఈ చెట్టు పువ్వులు బాగుంటాయి, మస్తు ఉంటాయి. కాకపోతే రెక్కలు అప్పుడే ఊడిపోయినట్టు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వేరే పువ్వులు లేవు కాబట్టి ఇవి తీసుకుంటున్నా. ఇవన్నీ ఇప్పుడు ఎట్లా పిల్లలు వెళ్ళిపోయారు, మా ఆయన కూడా వెళ్ళిపోయింది బయటికి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నిదానంగా చేసుకుంటాను అనమాట నా పనులు. ఏ హడావిడి లేకుండా ఇంకా నిదానంగా చేసుకుంటా. పూజ చేసుకున్నాక ఇంకా వంట అంటే రొట్టె తీయాలి. రొట్టె వేసేసి పూజ చేసినాకనే ఇంకా రొట్టె వేసేసి చేసుకుంటా అనమాట. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది అనేసి అక్కడికి వస్తున్నా. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది పూలది. చూస్తే ఇక్కడ ఒకటి క్యాప్సికమ్ చెట్టు కనిపించింది. అంటే ఎప్పుడన్నా కూరగాయలు కట్ చేసినప్పుడు అవన్నీ వేసిన వాటర్ అన్నీ ఇక్కడనే చెట్లలోనే వేస్తాయి కదా, ఆ వాటర్ పడేసి ఆ చెట్టు అయినట్టుంది. దానికి మంచిగా క్యాప్సికమ్ కూడా అయినాయి, బాగాలే ఉండే. అంటే నేను క్యాప్సికమ్ చెట్టు రియల్గా అయితే చూడలేను, అవి అయినాకనే ఇది క్యాప్సికమ్ చెట్టు అనుకున్నా నేను. ఇంకా ఫ్లవర్స్ అయితే తెంపుకొని పోతున్నా. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ కూడా బాగుంటాయి ఈ చెట్టు. ఇంకా మా ఇంటి ముందు జామకాయలు తిని పడేసినామా ఎట్లనో, కానీ జామ చెట్లు మాత్రం ఫుల్ ఉన్నాయండి. ఒక 10 చెట్లన్నీ ఉంటాయి మా ఇంటి ముందల జామ చెట్లు. మరి అవి రియల్ జామ చెట్లా కాదా డౌట్ ఇంకా వస్తుంది నాకు. అవి పెరిగిన కొద్దీ కూడా డౌట్ వస్తుంది. ఇక్కడ ఒకటి చిన్న మల్లెపూ చెట్టు ఉంది. చూడడానికి చెట్టు మాత్రం చిన్నగా ఉంటుంది. ఇంకా పువ్వులు మాత్రం మంచిగానే వస్తున్నాయి, బాగుంది అది చెట్టు. ఇక్కడ ఇంకా కొన్ని శంకు పుష్పాలు ఉంటాయి, అవి కూడా తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట నేను. ఇంకా వీడియో తీయడానికి వీలు కాదు కాబట్టి అన్నీ రెడీ అయినాకనే చేసుకుంటాను అనమాట. ఇలా సింపుల్గా నా దేవుడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం పని అయిపోయినాక తిన్న తర్వాత ఇట్లా వచ్చిన బయటికి. అంటే వెనక సైడ్కి వస్తే ఇట్లా వ్యూ చాలా బాగా అనిపించింది అన్నమాట, ప్రశాంతంగా. అప్పటివరకు ఎండ ఫుల్ ఉండే, సడన్గా మబ్బులు పడ్డట్టు అయింది. చూసుకుంటూ నిలబడితే మాత్రం హాయిగా ప్రశాంతంగా చల్లని గాలి బాగా అనిపించింది అనమాట. ఇట్లుంటే ఇంట్లో కూర్చుంటే ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి కదా, ఇట్లుంటే ఏం అనిపించదు, ప్రశాంతంగా రిలీఫ్గా అనిపిస్తుంది. ఏదో ఇంకా నేనైతే వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అంటే నా వీడియోలు కొత్త కాబట్టి నచ్చకపోవచ్చు, కానీ ముందు మీరు లైక్లు షేర్లు చేస్తుంటే, అంటే కామెంట్స్ కూడా ఇట్లా కాదు అట్లా కాదు అట్లా ఇట్లా అని కామెంట్ పెట్టినా కూడా నేను కొంచెం మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.